బ్రెయిన్ ముద్ర. ఈ ముద్రని డైలీ 5 మినిట్స్ చేయడం వలన యాంగ్జైటీ తగ్గుతుంది, అలాగే కోపాన్ని తగ్గిస్తుంది, అలాగే మనసును శాంతంగా ఉంటుంది. డైలీ ఇలా చేయడం వల్ల బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి, మీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, మీరు యాక్టివ్గా ఉంటారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఈ ప్రెషర్ పాయింట్ వద్ద నొక్కడం ద్వారా డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డైజెషన్ బాగా అవుతుంది. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డైలీ 5 మినిట్స్ చేయడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. డైలీ ప్రాక్టీస్ చేయండి. ఈ ముద్రని డైలీ ప్రాక్టీస్ ఈ ప్రెషర్ పాయింట్ వద్ద నొక్కడం ద్వారా యాంగ్జైటీ పోతుంది. యాంగ్జైటీ నుంచి బయటపడతారు. యాంగ్జైటీ రాకుండా ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని డైలీ 10 or 15 మినిట్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయడం వలన ఆర్థరైటిస్ వల్ల వచ్చే పెయిన్స్ మొత్తం పోతాయి. ఆర్థరైటిస్ వల్ల బాధపడుతున్న వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేయండి. మీకు పెయిన్స్ అన్ని పోతాయి, ఆర్థరైటిస్ రాకుండా ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆర్థరైటిస్ ప్రాబ్లం నుంచి బయటపడతారు. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీరు ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని డైలీ 10 మినిట్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయడం వల్ల హార్ట్ అటాక్స్ రాకుండా ఉంటుంది. అలాగే హార్ట్ నరాల్లో బ్లడ్ గడ్డగట్టకుండా చూస్తుంది. డైలీ ఇలా చేయడం వల్ల హార్ట్ హెల్తీగా ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ హార్ట్ని హెల్తీగా ఉంచుకోండి. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, ఆపరేషన్ అయిన వాళ్ళు కూడా ఇది డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల హార్ట్ హెల్తీగా ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యం. ఈ ముద్రని నడుస్తూ ఉండగానే ఈ కాలు ఈ విధంగా ఇక్కడ పట్టుకుండి నడవలేకపోతున్నారా? అయితే ఈ విధంగా చెయ్యండి. ఇలా చేయడం వల్ల వెంటనే లేచి నడుస్తారు, మెట్లు కూడా ఎక్కగలుగుతారు. 2-3 టైమ్స్కి ఎక్కువ చేయడం వల్ల ఈజీగా పట్టుకున్నది పోయి నొప్పి మొత్తం పోతుంది. ఈజీగా నడుస్తారు. నొప్పి తగ్గేదాకా చేయండి. ఇలా చేయడం వల్ల నొప్పి మొత్తం పోతుంది. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.